హాయ్ ఫ్రెండ్స్, నేను మౌనిక. నేను ఈరోజు రేషన్ బియ్యాన్ని జల్లెడబడుతున్నాను. నాకు తెలిసి నేను బియ్యంలో రాళ్ళు ఎడుతున్నానో రాళ్ళలో బియ్యం ఎడుతున్నానో అర్థం కాలేదు. మరి మీరేమైనా చెప్తారేమోనని చెప్పేసి వీడియో తీశాను. చూడండి, ఈ రాళ్ళు చూడండి, ఇసుక ఎలా వేశారు చూస్తున్నారుగా, ఎలా ఉన్నాయో చూడండి. చిన్న చిన్నగా ఎక్కడ చూసినా అంతే. చూడండి ఎలా ఉన్నాయి, కనబడుతూనే ఉండొచ్చు మీకు. చిన్నవి పెద్దవి బ్లాక్గా ఉన్నాయి చూడండి. ఇది నల్ల మట్టి. ఇక నేను గత కొద్ది రోజులుగా పడుతున్న బియ్యం నుంచి వచ్చిన నూకలు, అందులో దాగి ఉన్న చిన్న చిన్న ఇసుక రేణులు కనబడుతున్నాయి మీకు. బ్రౌన్ కలర్లో కనబడుతుంటాయి. ఆ బ్లాక్ని నల్ల మట్టి అన్నమాట. వేస్తే వేసాడులే పోనీ, ఇప్పటివరకు వేరిన దాంట్లో జస్ట్ కొన్ని ఏదైనా అందులోంచి వచ్చిన రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. జల్లెడ ఊపుతూనే ఉన్నాయి. ఎంతసేపు ఊపుతాము, పోయిన కాడికి పోతున్నాయి కిందికి. పెద్దవన్నీ లోపలనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఏరాడు. ఇంకా వేస్తే వేసారు రేషన్ సార్. మీకు అడిగితే మీరు పైనుంచే వచ్చాయంటారు, వాళ్ళు అడిగితే వాళ్ళ పైనుంచి వచ్చారు. ఇంతకీ ఇందులో ఇసుకేసేది ఎవరు? ఆ ఇసుకేసే వాళ్ళు ఎవరికో వాళ్ళకే చెప్తున్నాను, ఇసుక వేయకండి ప్లీజ్. ఇప్పటి నుంచి చిన్న చిన్న రాళ్ళు, కంకర రాళ్ళలో వెయ్యండి, తీసడానికి ఈజీగా ఉంటుంది మాకు. మరీ ఇంత చిన్నగా వేస్తే ఎలా? అయితే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వేస్తే వేయండి, ఇసుక రాళ్ళొద్దు ప్లీజ్. ఏరలేక వస్తున్నాం. కొంచెం పెద్ద రాళ్ళు, అంతకన్నా పెద్ద కంకర రాళ్ళు వేయండి. వేయడానికి తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది. సరేనా ప్లీజ్? ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వండి ప్లీజ్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఆల్రెడీ రైస్ ఎక్కడైనా సరే ఫుల్గా పండిస్తున్నారు. ఇచ్చేదే రైస్ ఫ్రీ. ఆ రైసు ఎట్లయినా రైస్ ఎక్కువ ఉన్నది, ఇంకా రాళ్ళు ఎందుకు కలపడం చెప్పండి? మిమ్మల్ని అడితే మీరు పై వాళ్ళు అంటారు, ఆ పై వాళ్ళు అంటారు. ఈ పై వాళ్ళు ఎవరో ఏంటో కానీ ఆ పై వాళ్ళకే చెప్తున్నాను, కొంచెం ఇసుక బదులు కంకర రాళ్ళు కలపండి ప్లీజ్. ఆ చిన్న రాళ్ళు వస్తే ఒకటే పంట కింద పడితే 32 పండ్లు వస్తున్నాయండి. ప్లీజ్ మా బాధ అర్థం చేసుకోండి. చిట్టుడు బియ్యం వేయాలంటే గంటలు టైం పడుతుంది. గంటలు ఇవే చేస్తూ పోతే ఇంకా వండేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, డ్యూటీలోకి వెళ్ళేది ఎప్పుడు చెప్పండి మీరే. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయంటే, ఇంకా కొన్ని ఇట్లా ఎంత టెక్నిక్ వాడుతుంటే రాళ్ళకు కూడా బియ్యంలాగా పాలిసేసి మరీ కలుపుతున్నాయి. అది బియ్యమో రాయో తెలియదు, అలా ఉంటున్నాయి. మరీ టూ మచ్గా అసలు. చూడండి ఇప్పటివరకు నేరేంటినాయి అన్నది ఏరింది ఎన్నే బియ్యం వచ్చిన రాళ్ళు కూడా చూడండి ఎంత వచ్చిందో. ఇందులో డస్ట్ అవన్నీ ఇంతకు మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి, అవి తీసి ఇక్కడ వేసేవాను, అవి అక్కడే ఉన్నాయి, ఇవి ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ బియ్యం వేసి చూస్తాం, అమ్మా మళ్ళీ వచ్చాయిరా బాబు ఈ రాళ్ళు. ఈ బియ్యం అన్నీ అయిపోయేంత వరకు నాకు పెద్ద బాధనే ఉందిరా బాబు. చూడండి. లక్కీ స్టోన్ ఎవరి పంట కింద వస్తుందో వారి పన్నే మాత్రమే ఉడును. ఏరినప్పుడు చూడకుండా ఏరిన వాళ్ళ భార్య పండు కూడా ఊడును. అలా ఉంది. మరి ఇంకా ఏం చేద్దాం? దీని పరిస్థితి ఇలా ఉంటే మరొకసారి ఇవి నేనే లేదండి, దయచేసి చెప్తున్నాను. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, చూసుకోండి ఎంత ఘోరంగా. ఇదన్నమాట సంగతి. దీంట్లోనే నాకు గంటలు టైం వెళ్ళిపోతుంది. ఒకరోజు ఏరుకొని పెట్టుకొని కూర్చుందామని అనుకుంటే కూడా ఇవన్నీ ఏరనొప్పు, చేతి నొప్పి, మెడ నొప్పి, లాస్ట్కి వస్తే పడుకోవడం అలా అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.